హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఆవకాయ ఫ్రైడ్ రైస్ చేద్దాం. ఆవకాయ ఫ్రైడ్ రైస్ కి మనం ఏమేం కావాలంటే, ఒక్కసారి ఇలా చూసుకున్నట్టయితే ఆనియన్స్, టమాటా, కరివేపాకు, కోడిగుడ్లు, ఒక నిమ్మకాయ, ఒక ఉల్లిపాయ తీసుకుందాం. దానికి తోడుగా అల్లం పేస్ట్ తీసుకుందాం. ఆ ఆవకాయ ఫ్రైడ్ రైస్ మరి అద్భుతంగా కావాల్సింది కొత్త ఆవకాయ. ఇక్కడ చూసారా, ఈ కొత్త ఆవకాయతో మనం ఆవకాయ ఫ్రైడ్ రైస్ పడేద్దాం. యాక్చువల్ గా వేడి వేడి అన్నంలో ఆవకాయ వేసుకొని కొద్దిగా నెయ్యి పోసుకొని తింటా ఉంటే ఎలా ఉంటుంది తింటలే, అది అంత సూపర్ గా ఉంటుంది. కానీ దానికి తలదన్నే విధంగా ఏడుతున్నావు, నీకు కూడా కావాలా? ఓకే, మేము తినడానికి ఆవకాయ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం. మా బుడ్డిగాడి కోసం ఉగ్గు చేస్తున్నాం. రెండు ఒకటేసారి అయిపోతున్నాయి. ఉగ్గు పొడేసి, ఉగ్గు పొడి ఒక 2 స్పూన్ల ఉగ్గు పొడి వేసుకొని వేనల్లో, ఓకేనా? అట్ ఏ టైం 2 కుకీస్ ఏనా, 2 వంటలు ఒకేసారి అయిపోతాయి. ఇప్పుడు మా బుడ్డిగాడి కోసం ఉగ్గు, మా కోసం ఆవకాయ ఫ్రైడ్ రైస్ చేద్దామా? వెరీ గుడ్. బాగా వేపుకున్న తర్వాత మన అల్లం పేస్ట్ కొంచెం వేసేసుకుందాం. ఎక్కువ కూడా ఇట్లా జస్ట్ లైట్ గా అల్లం పేస్ట్ వేసుకోండి చాలు. మరిగిన తర్వాత ఒక 3 కోడిగుడ్లు, మనం ఫ్రై అయిన తర్వాత ఒక కప్పుడు ఆవకాయ, కొత్త ఆవకాయ తీసుకోండి. టేస్ట్ సూపర్. ఇలా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా వండుకుని రైస్ తీసుకొచ్చి అందులో కలిపేసండి. నీట్గా కలుపుకోండి, గడ్డలు లేకుండా కలుపుకోండి, చాలా బాగుంటుంది. అంటే ఒక లెమన్ తీసుకోండి, దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి నేను అమర్చినట్టుగా అమర్చండి. అప్పుడు ఒక 5 మినిట్స్ ఉడికిస్తే ఈ లెమన్ రసం మొత్తం ఫ్రైడ్ రైస్ దిగి చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట ఫ్రైడ్ రైస్ అనేది. ఈలోపు ఒక 5 మినిట్స్ తర్వాత ఆనియన్స్, టమాటోస్ లాస్ట్లో అలా కలిపేసి దింపేసేయండి. జస్ట్ కలపండి, జస్ట్ 1 మినిట్ చాలు. కలిపేసి దింపేసేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది, మీరు ఊహించుకోలేదు. గుమగుమలాడే ఆవకాయ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇంకా తిందాం, స్టార్ట్ చేద్దాం ఆలస్యం చేయకుండా. ఆవకాయ ఫ్రైడ్ రైస్ మజాక. మా పిల్లగాడు వాడి కోసం ఇగో ఉగ్గు చేస్తే ఉగ్గు తినకుండా నాన్న చేసిన ఆవకాయ ఫ్రైడ్ రైస్ తింటాడు. మాట్లాడలేదా నీకు? అది లోహిత్ వేదం ఆన్ ఫైర్. అంత స్పీడ్ తింటున్నారు. మంట పెట్టిదయ్యా.